హాయ్ చిల్డ్రన్, చూడండి ఇక్కడ రామాయణ ఫర్ చిల్డ్రన్ బుక్ చాలా బాగుంది కదా. రామాయణం మహాభారతం మన తాలూకా ఇతిహాసాలు కదా, మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందులో ఉన్న మంచి గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా నేర్చుకోవడం చాలా అవసరం పిల్లలకి. ఈనాటి పిల్లలే రేపటి పౌరులు కదా. మా టీచర్స్ ఎప్పుడు ఇదే చెప్తూ ఉండేవాళ్ళు. చూడండి, రామాయణం రాస్తున్నారు వాల్మీకి. ఈయనే కదా మనకి రామాయణం రాశారు. చూడండి పిల్లలు, ఇక్కడ రాముడు ఆడుకుంటున్నాడు తన తమ్ముడితో, చూపిస్తున్నాను కదా. నెక్స్ట్ ఇది బుక్. ఈ బుక్లో రామాయణ ఫర్ చిల్డ్రన్, రామ ఈజ్ బోర్న్ అంటే రాముడు పుట్టడం గురించి ఇందులో రాశారు. ఇది మీకు చెప్తాను. దీనివల్ల మీకు తెలియని పదాలు అన్నీ కూడా అర్థాలు తెలుస్తాయి. అంతేకాకుండా దీంతోపాటు స్టోరీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకు మంచి మంచి గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా వస్తాయి. రాముడి తాలూకా మంచి మంచి గుణాలు అవన్నీ కూడా మనం తెలుసుకుని ఫాలో అవ్వచ్చు. చూడండి, దశరథ వాజ్ ద కింగ్ ఆఫ్ కోసల. కోసల రాజ్యానికి దశరథుడు అనే ఆయన రాజు అనమాట. హీజ్ క్యాపిటల్ వాజ్ అయోధ్య. అయోధ్య చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్, అమరావతి ఇలా ఉన్నాయి కదా క్యాపిటల్స్, అలాగా క్యాపిటల్. అప్పుడు ఈ కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. హీ హెయిల్డ్ ఫ్రమ్ ద ఫేమస్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఇక్ష్వాకు వంశం నుంచి వచ్చినటువంటి రాజు ఎవరు? దశరథుడు. హీ వాజ్ లవ్డ్ బై ఆల్. అతను అందరి చేత కూడా అభిమానించబడతాడు, ప్రేమించబడతాడు. బికాజ్ ఎందుకు? హీ కేర్డ్ ఫర్ ద హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ హీస్ సబ్జెక్ట్స్. వాళ్ళ తాలూకా రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చాలా సంతోషంగా, చాలా వాళ్ళు సంపత్తో ఉన్నట్టు మంచిగా చాలా చక్కగా పరిపాలిస్తూ ఉంటాడనమాట. దానివల్ల అందరూ కూడా ఇష్టపడతారు. ఈవెన్ దో దశరథ హ్యాడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హిమ్ హ్యాపీ. దానివల్ల అతను చాలా సంతోషంగా ఉన్నాడు ఈ విషయం వల్ల. హీ వాజ్ వెరీ సాడ్ అట్ హార్ట్ బికాజ్ హీ హ్యాడ్ నో చిల్డ్రన్. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నిటి వల్ల కూడా అతను చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ అతనికి కూడా చాలా బాధ ఉందన్నమాట మనసులో. హీ వాజ్ వెరీ సాడ్, చాలా బాధపడుతున్నాడు. ఎందుకు తన మనసులో దేనికోసం బాధపడుతున్నాడు? బికాజ్ హీ హ్యాడ్ నో చిల్డ్రన్. వాళ్ళకి పాపం ఆయనకి పిల్లలు లేరనమాట. దానివల్ల అతను రాజ్యం ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రజలందరూ కూడా అతన్ని ఇష్టపడుతున్నారు, ఎంతో బాగుంది. కానీ అతనికి హ్యాపీగా లేదు. ఎందుకు? తనకి పిల్లలు కావాలి కదా, అందుకని చెప్పి పిల్లలు లేరని చాలా బాధపడుతున్నాడు. రావణ వాజ్ ఎ గ్రేట్ రాక్షస డెమన్ కింగ్. బ్రాకెట్లో ఏం రాశారు? డెమన్. డెమన్ అంటే ఈవిల్ టైప్ అనమాట. రావణ వాజ్ ఎ గ్రేట్ రాక్షస కింగ్, రాక్షసుడు అనమాట. అంటే రాక్షస రాజు రావణాసురుడు. హీ వాజ్ సో పవర్ఫుల్. అతను చాలా శక్తివంతుడు. దట్ హీ పర్సిక్యూటెడ్ ఈవెన్ ద గాడ్స్ ఇన్ హెవెన్. ఏం చేసేవాడు? హెవెన్ అంటే స్వర్గం, స్వర్గంలో ఉన్నటువంటి దేవతలను సైతం చాలా బాధ పెట్టేవాడు అనమాట. ఆల్ ద గాడ్స్. అప్పుడు ఏం చేశారు? చాలా అందరు దేవుళ్ళు కలిసి లెడ్ బై బ్రహ్మ అప్రోచ్డ్ లార్డ్ విష్ణు. వాళ్ళందరూ కలిసి ఆల్ ద గాడ్స్ లెడ్ బై బ్రహ్మ. అప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ సెడ్. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఓ లార్డ్, దేవుడా, మనం పిలుస్తాం కదా పెద్దవాళ్ళని అలాగా, ఓ లార్డ్, ప్లీజ్ బీ కైండ్ ఎనఫ్ టు కిల్ రావణ అండ్ ప్రొటెక్ట్ అస్. ఎలాగైనా సరే దయచేసి మీరు మమ్మల్ని కాపాడండి రావణాసురుడి నుంచి. రావణాసురుడిని చంపేసి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, అంటే కాపాడండి. విష్ణు స్మైల్డ్ అండ్ సెడ్. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడు? చిన్న నవ్వు నవ్వాడు అనమాట, స్మైల్ ఇచ్చాడు. ఇచ్చి, డోంట్ వర్రీ, మీరు బాధపడొద్దు, ఐ విల్ టేక్ బర్త్
యాజ్ దశరథాస్ సన్, నేను దశరథుడి తాలూకా కొడుగ్గా పుడతాను. అండ్ కిల్ రావణ, రావణాసుడిని చంపేస్తాను. మీరందరూ కూడా ఏం వర్రీ అవ్వద్దు, అంతవరకు కాస్త వెయిట్ చేయండి అని వాళ్ళందరితో కూడా చెప్పాడు. ఎవరు? విష్ణుమూర్తి. ఎవరితో చెప్పాడు? దేవతలందరితో కూడా చెప్పాడనమాట. చూడండి ఇక్కడ ఫోటోలో ఎవరు ఉన్నారు? దశరథుడు కూర్చుని ఉన్నాడు. అతని తాలూకా కింగ్డమ్ అనమాట, అతని తాలూకా రాజ్యం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తాను, సెకండ్ వీడియో. ఓకే.